మీరు ఎవరు అని అడిగినప్పుడు శ్రీ అక్కల్కోట స్వామి, నేను వటవృక్షం లాంటి వాడిని, అన్నిటికీ మూలమైన వాడిని, మూలానికి కూడా మూలమైన వాడిని, నా నివాసం దత్తనగరం అని చెప్పారు. ఇంకొకసారి ఆయన ఈ విశ్వమంతా నేనే అని అన్నారు. అంటే ఆయన ఒక్క శరీరానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు, సమస్త లోకమంతా వ్యాపించి ఉన్న పరమశక్తి స్వరూపం. శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ సాయిబాబా ఇద్దరూ ఒకే దత్తాత్రేయ అవతారానికి చెందినవారు. వీరిద్దరి చరిత్రలు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి. ఒకరిని తెలుసుకుంటే మరొకరిని కూడా తెలుసుకున్నట్టే. ప్రపంచంలో పుట్టిన మహాత్ములందరిలో వీరు చాలా గొప్పవారు. ఈ విషయాన్ని శ్రీ మెహర్ బాబా కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల ప్రకారం శ్రీ సాయి ఈ ప్రపంచం అంతటికి గురువు లాంటి వారు. శ్రీ సాయిబాబా షిరిడీలో ఉండటం వల్ల ఆ చిన్న గ్రామం కాశీ, తిరుపతి లాంటి మహాక్షేత్రంగా మారింది. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. కాశీ, తిరుపతి కొన్ని మతాల వారికే ముఖ్యమైన క్షేత్రాలైతే షిరిడీ మాత్రం అన్ని మతాల వారికి పవిత్రమైన స్థలం. షిరిడీలో లభించే శాంతిని మాటలతో చెప్పలేం, అది అక్కడికి వెళ్ళి అనుభవించాల్సిందే. మన ఇంటి వద్ద ఎంత చేసినా శాంతి లభించని మనస్సు షిరిడీలో అడుగు పెట్టగానే లౌకిక ఆలోచనలన్నీ మరచి ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. ఎక్కడ మనస్సుకు అలా నిజమైన శాంతి దొరుకుతుందో అదే మన జీవితం చేరవలసిన పరమ లక్ష్యం అని ఋషులు చెప్పారు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆయన మహిమ అప్పుడే అన్ని దిక్కులా వ్యాపించింది. ఎంతోమంది రోజు ఆయన దర్శనానికి వచ్చేవారు. అయినా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆయన అసలు పేరు ఏమిటి, ఏ ఊరి వారు, తల్లిదండ్రులు ఎవరు, కులం గోత్రం ఏమిటి అనే విషయాలు ఎవరికీ తెలియలేదు. రోజు ఆయన దగ్గరకు వచ్చే వేలాది మందిలో ఒక్కరు కూడా ఈ వివరాలు చెప్పలేకపోయారు. ఆయనతో చాలా కాలం దగ్గరగా ఉన్న భక్తులు కూడా ఈ విషయాలు తెలుసుకోలేకపోయారు. నిజానికి బాబా కూడా దైవంలాగే పేరు లేనివాడు. దైవానికి ఎలా పేరు, ఊరు, బంధాలు అవసరం ఉండవో బాబాకు అలాగే. బాబాలో దైవ లక్షణాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. షిరిడీలో ఉన్న ఆ శరీరమే తామన్న భావన ఆయనకి ఎప్పుడూ లేదు. సర్వలోకాలలో వ్యాపించి ఉన్న చైతన్యమే తన నిజ స్వరూపమని భక్తులు అనుభవంతో తెలుసుకున్నారు. అలాంటప్పుడు ఆ శరీరానికి జన్మనిచ్చిన వారిని తల్లిదండ్రులుగా, వారు పెట్టిన పేరునే తన పేరుగా ఆయన ఎందుకు భావిస్తారు? ఈ రోజుల్లో షిరిడీ పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నో దుకాణాలతో ఎంతో వైభవంగా ఉంది. సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న రాజుల్లా శ్రీ సాయినాథుని విగ్రహం దర్శనమిస్తుంది. దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు తెచ్చిన పుష్పమాలలతో, కొత్త వస్త్రాలతో ప్రతిక్షణం బాబా అందంగా అలంకరించబడుతుంటారు. కానీ సుమారు 130 సంవత్సరాల క్రితం షిరిడీ ఇలా కాదు. అప్పట్లో అది చాలా చిన్న గ్రామం. దాదాపు 80 ఇళ్ల కంటే ఎక్కువ ఉండేవి కావు. ఎక్కువగా మట్టి ఇళ్ళే ఉండేవి. 1-2 గుడిసెల్లో మాత్రమే రోజువారీ సరుకులు అమ్మేవారు. గ్రామం చుట్టూ పొదలు, అడవి ప్రాంతాలు, పొలాలు ఉండేవి. అప్పుడప్పుడు ఏదైనా గుర్రపు బండి గ్రామంలోకి వస్తే పిల్లలు, పెద్దలు అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నిజానికి షిరిడీ పక్కనే ఉన్న రాహతా గ్రామానికి చెందిన చిన్న పల్లె మాత్రమే. ఆ గ్రామంలో పెద్ద కార్యక్రమం అంటే వారానికి ఒకసారికి జరిగే సంత మాత్రమే. నడుచుకుంటూ దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు మారుతి ఆలయంలో కానీ, తాకియాలో కానీ విశ్రాంతి తీసుకునేవారు. ఆ రోజులో షిరిడీలో సరిగ్గా ఈ వీధులు లేవు, వీధి దీపాలు లేవు. మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు కూడా తలుపులు లేకుండా ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు వచ్చి విగ్రహాలను విరిచిన సందర్భం కూడా ఉంది. అంత తక్కువ రక్షణ ఉండేది. గ్రామం మధ్యలో విఠలుడి ఆలయం, గ్రామ ప్రవేశం దగ్గర గ్రామదేవత ఖండోబా ఆలయం ఉండేవి. అటువంటి చిన్న సాధారణ గ్రామాన్ని శ్రీ సాయిబాబా తన నివాసంతో మహాక్షేత్రంగా మార్చారు. సుమారు 1854 సంవత్సరం ప్రాంతంలో ఒకరోజు శ్రీ సాయి షిరిడి గ్రామానికి ఉత్తరంగా ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. ఆ సమయంలో ఆయనను చూసిన ఒక వృద్ధురాలు, నానా చోపాట్ తల్లి ఈ విధంగా చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం ఆ చిన్న బాలుడు వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చుని ఉండేవాడు. చూడడానికి చాలా అందంగా, ప్రశాంతంగా కనిపించేవాడు. ఎప్పుడూ ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆ చెట్టు నీడలోనే ఉండేవాడు. పగలు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. రాత్రి సమయంలో కూడా భయం అనే భావమే లేనట్టుగా ఉండేవాడు.
చిన్న వయసులో ఉన్నప్పటికీ అతని ప్రవర్తన చూస్తే మహాజ్ఞానిలాగా అనిపించేది. చలి, వేడి లాంటి కష్టాలను లెక్క చేయకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయేవారు. అతడు నిజంగా వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ పూర్తిగా అర్థం కాకుండా ఉండేది. ఈ కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చాడు అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒక వ్యక్తిలో ప్రవేశించింది. అప్పుడు గ్రామస్తులు ఆ వ్యక్తిని అడిగారు, ఈ బాలుడిని కన్న తల్లిదండ్రులు ఎవరు? ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని. అప్పుడు ఆ గణం వేప చెట్టు కింద ఒక చోట త్రవ్వాలని చెప్పింది. అక్కడ త్రవ్వితే ఒక పెద్ద బండరాయి కనిపించింది. దాన్ని తొలగించగానే దాని కింద భూమిలోకి వెళ్ళే దారి కనిపించింది. ఆ లోపల తిన్న ఆహార అవశేషాలు, పూజకు ఉపయోగించిన వస్తువులు, ఇంకా వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడు ఇక్కడే 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పింది. ఆ తర్వాత ప్రజలు బాబాను ఎన్నో ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు బాబా అది తన గురుస్థానమని, ఆ బండను మళ్ళీ మూసివేయాలని చెప్పారు. గ్రామస్తులు ఆయన మాట ప్రకారం అలా చేశారు. తర్వాత కాలంలో కూడా వేప చెట్టు దగ్గర ఉన్న ఒక భవనానికి మరమ్మతులు చేస్తుండగా మళ్ళీ ఆ భూగర్భ గుహ సమాధి కనిపించింది. అప్పుడు బాబా ఇదే విషయాన్ని చెప్పారు. ఇంకొకసారి పిల్లలు ఆడుకుంటూ బండను తొలగించగా చాలా లోతుగా చీకటిగా ఉన్న గుహ కనిపించిందని చెబుతారు. ఈ విషయాలను శ్రీ సాయి శరణానంద గారు కూడా వ్రాశారు. ఆయన ప్రకారం ఒకసారి బాబా మసీదులోని ధుని దగ్గర ఉన్న ఒక స్తంభాన్ని చూపించి, దాని కిందనే నేను నివసించిన గుహ ఉంది. మహాత్ములు వచ్చినప్పుడు తప్ప నేను బయటకు వచ్చేవాడిని కాదు. అప్పట్లో నా గడ్డం చాలా పొడవుగా పెరిగి నేలను తాకేది అని స్వయంగా చెప్పారు. మరోసారి బాబా ఒక భక్తుడితో మాట్లాడుతూ, 1-2 రోజులు ఉపవాసం ఉండలేకపోతున్నావా? నేను 12 సంవత్సరాలు వేపాకు మాత్రమే తింటూ జీవించాను అన్నారు. ఇది ఆయన చేసిన కఠిన తపస్సు సాక్ష్యం. 1912 ఫిబ్రవరి 14న కూడా బాబా తాము గురుసేవలో ఎన్నో కష్టాలు పడ్డామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప ఆకులే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వల్ల శరీరం చాలా బలహీనంగా మారినప్పటికీ ప్రాణం మాత్రం నిలిచిందని చెప్పారు. ఈ కథ చదివితే ముందుగా మనకు ఒక ప్రశ్న వస్తుంది. 16 సంవత్సరాల లోపలే ఉన్న బాలుడికి అంత పెద్ద గడ్డం ఎలా పెరిగింది? అసలు సాయిబాబా వయసు ఎంత అనే సందేహం. ఈ ప్రశ్నకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒకసారి ధూలియా కోర్టులో ఒక దొంగ పట్టుబట్టాడు. అతని దగ్గర దొరికిన వస్తువులు తనవి కావని, అవి సాయిబాబానే తనకు ఇచ్చారని చెప్పాడు. అప్పుడు కోర్టు వారు నిజం తెలుసుకోవడానికి సాయిబాబాను కోర్టుకు రావాలని సమన్లు పంపించారు. కానీ బాబా ఎందరో భక్తులకు పూజ్యులైన వ్యక్తి కావడంతో భక్తుల అభ్యర్థన మేరకు కోర్టు ప్రతినిధి షిరిడీకి వచ్చి బాబాను ప్రశ్నించాడు. ఆ విచారణలో జరిగిన సంభాషణ చాలా ముఖ్యమైనది. న్యాయవాది అడిగాడు, మీ పేరు ఏమిటి? బాబా సమాధానం, వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూసా. మీ మతమేమిటి? కబీరు. మీ కులమేమిటి? దైవం. మీ వయస్సు ఎంత? లక్షల సంవత్సరాలు. ఇలా సాయిబాబా సమాధానం చెప్పారు. అప్పుడు న్యాయవాది ఆశ్చర్యపోయి, సరిగ్గా చెప్పండి అని అడిగాడు. దానికి బాబా ప్రశాంతంగా, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అన్నారు. ఇదంతా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాయిబాబా పేరు, రూపం, కులం, మతం, వయస్సు వంటి భేదాలకు అతీతుడు. ఆయన ఒక శరీరానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన సర్వవ్యాపకమైన ఆత్మ అని ఇది సూచిస్తుంది. అందుకే ఆయన వయస్సు సాధారణ మనుషుల వయస్సుల్లా లెక్కపెట్టలేనిది. ఆయన వయస్సు అపారమని చెప్పే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఇదే విషయాన్ని అక్కల్కోట స్వామి జీవిత సంఘటన కూడా చెబుతుంది. దత్తావతారంగా ప్రసిద్ధులైన శ్రీ స్వామి సమర్థులు తమ నిర్యాణ సమయం దగ్గర పడినప్పుడు ఒక భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇలా చెప్పారు, షిరిడిలో నా అవతారమూర్తి నీకు దర్శనమిస్తారు, ఆయనను సేవించు, నీకు ఎలాంటి కొరత ఉండదు అని చెప్పారు. తర్వాత కాలంలో ఎంతోమంది భక్తులు సాయిబాబా ద్వారా అటువంటి అనుభవాలనే పొందారు. అంటే అక్కల్కోట స్వామియే సాయిబాబా అనే భావం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరూ ఒకే కాలంలో జీవించారనే విషయం. ఇది మనకు అర్థం కాని దైవలీల. అక్కల్కోట స్వామి వయస్సు వందల సంవత్సరాలు అని చెప్పబడుతుంది. ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అవతారమే
అదేవిధంగా ఆయనకు పూర్వావతారం శ్రీపాద శ్రీవల్లభులు. అంటే చివరకు చూస్తే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే ఈ రూపాల్లో అవతరించినట్టు భావించవచ్చు. ఇంకొక సంఘటన కూడా సాయి వయస్సు అపారమని సూచిస్తుంది. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకసారి ఋషికేశ్తో తపోవనానికి వెళ్ళినప్పుడు అక్కడ అపార వయస్సు కలిగిన ఒక సాధువును దర్శించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన సాయిబాబాను దర్శించినప్పుడు ఆ తపోవనంలో చూసిన సాధువు తానేనని సాయిబాబాను నిరూపించారు. అంటే సాయిబాబా ఒక కాలానికి ఒక శరీరానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన వయస్సు కూడా అపారమే అని ఈ సంఘటన చెబుతుంది. సాయిబాబా ఒక భక్తునితో మాట్లాడుతూ తన గత జన్మల గురించి కొన్ని ఆశ్చర్యమైన విషయాలు చెప్పారు. ఒకప్పుడు రాజ్యం కోల్పోయి దేశమంతా తిరుగుతున్న హుమాయూన్కు తాము ఆశీర్వదించిన కారణంగానే తర్వాత కాలంలో అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు. అంతేకాదు ఆ అక్బర్ పుట్టక ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే సాధువు తీవ్రమైన తపస్సు చేశాడని, అదే తపస్సు ఫలితంగా అక్బర్గా జన్మించాడని బాబా వివరించారు. ఇంకా సాయిబాబా ఇలా కూడా చెప్పారు, గతంలో నేను కబీరు అని, అలాగే రామాయణ కాలంలో భాగవత కాలంలో కూడా నేను ఉన్నాను అని అన్నారు. ఇవి అన్నీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. సాయిబాబా ఒకే ఒక్క జన్మతో పరిమితమైన వ్యక్తి కాదు, అనేక యుగాలలో అనేక రూపాలలో అవతరించిన మహాత్ముడని ఇది సూచిస్తుంది. ఇంకొకసారి బాబానే తన జన్మ గురించి చాలా లోతైన మాట చెప్పారు. ఆ మాటలు ఆయన జ్ఞాన స్థితిని స్పష్టంగా చూపిస్తాయి. బాబా ఇలా అన్నారు, నేను పుట్టినప్పుడు నాకు కొడుకు పుట్టాడు అని నా అమ్మని ఎంతో ఆనందంతో పొంగిపోవడం చూశాను. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె నన్ను ఎప్పుడు కన్నది? నాకు నిజంగా జన్మం ఉందా? నేను ఇంతకు ముందు లేనా? ఇంత మాత్రానికి ఆమె ఎందుకు ఇంత సంతోషపడుతుంది అని నేను అనుకున్నాను. ఈ మాటల ద్వారా బాబా చెప్పాలనుకున్నది ఏమిటంటే, తాను శరీరంతో పుట్టినట్టు కనిపించిన ఆయన నిజమైన స్వరూపం జన్మ మరణాలకు అతీతమైన చైతన్యం అని. అందుకే ఆయన జన్మించిన మాట నిజమే అయినా ఆ జన్మక్షణం నుంచే ఆయన పూర్ణ జ్ఞానితో ఉన్నారని అర్థమవుతుంది.